డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. రోజుకి 2-3 సార్లు హస్తప్రయోగం చేస్తూ వచ్చాను. త్వరలో పెళ్లి కాబోతోంది. ఇంత ఎక్కువ హస్తప్రయోగం చేయడం వల్ల పెళ్లైన తరువాత ఏమన్నా వీక్నెస్ కనబడుతుందా? హస్తప్రయోగం వల్ల దాంపత్య జీవితంలో కనబడే వీక్నెస్ ని అధిగమించడం ఎలా అని అడుగుతున్నారు. హస్తప్రయోగం చేయడం వల్ల ఇటువంటి బలహీనత రాదు. ఆయన ఎన్నిసార్లు చేసినా, ఎంత ఎక్కువ చేసినా, రోజుకి 10 సార్లు చేసినా, 20 సార్లు చేసినా ఏమీ రాదు. ఆయన శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు, సెక్స్ చేయగలడు. హస్తప్రయోగం చేయడం వల్ల ఏ రకం నరాలు బలం రాదు, సెక్స్ బలం రాదు, ఏమీ రాదు. అసలు ఆ గురించి ఆలోచన అనవసరం. హస్తప్రయోగం ఏ రకంగా హానికరం కాదు. పైగా హస్తప్రయోగం చేయడానికి ఆరోగ్య లక్షణం. ఎవరైతే హస్తప్రయోగం చేస్తారో వారు సెక్స్ ఎంజాయ్ చేస్తారు. దీని గురించి అనేక పరిస్థితులు జరిగాయండి. ఎందుకు హస్తప్రయోగం చేసిన వారికి సెక్స్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఆ భావావేశాన్ని, భావప్రాప్తి ఎలా పొందాలి అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. వాళ్ళకి అలాగే సీకస్కలం కాకుండా ఎలా నిరోధించుకోవాలి, త్వరగా వీలు పెట్టుకుని ఎలా ఆపుకోవాలి, ఇవన్నీ కూడా ఎవరికి ఎక్కువ హస్తప్రయోగం చేస్తారో వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేస్తారు. కొంతమంది భయస్తుంటారు, నేను హస్తప్రయోగం చేసే కనుక నేను పెళ్లి కాకుండా పోతానని భయపడ్డ వాళ్ళే సెక్స్ ఎంజాయ్ చేయకుండా పోతారు. కానీ లేకపోతే ఎవరైతే సరిగ్గా భయం లేకుండా ఉంటారో వాళ్ళ సెక్స్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి చాలా చక్కగా తృప్తి కలుగుతుంది.